ఇతర స్త్రీల జోలికి నేను వెళ్ళకూడదు అని ఒక బుద్ధి వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడైనా సరే చెట్టు మొలకెత్తుతుందండి, ఎక్కడైతే గింజలు వేస్తామో అక్కడి నుంచే మనం సరిగ్గా పెంచుకుంటూ వస్తే చెట్లు బాగా పెరుగుతాయి. చెట్టే వంగరేది మానే వంగున అని సామెత ఉంది కదా. చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ మైండ్లో వేయకపోతే కనుక వాళ్ళకి సనాతన ధర్మం ఏం తెలుస్తుంది, ఈ సిస్టమ్ వాల్యూ ఏం తెలుస్తుంది. అందుకనే వివాహ వ్యవస్థ కూడా చెడిపోయింది. వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే తోటకూర పాలకూర వ్యవహారం అయిపోయింది. అంటే ఇవాళ వివాహం చేసుకోవటం, రేపు విడాకులు తీసుకోవటం. అసలు మన సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పింది తెలుసా అండి వివాహం గురించి. మీరు అక్షతలు వాసన చూసి నీ భార్య పక్క నుంచి వేయాలి. కరిష్య అని చెప్తే నీళ్లు నీ భార్య చేతుల మీదుగా విడిచిపెట్టాలి. అంటే నువ్వు అక్షతలు వాసన చూసి వెనకాల వేసేటువంటి విషయమే నీ భార్యకు తెలియాలంటే ఇతరత్ర విషయాల గురించి నువ్వు ఎట్లా ఉండాలి నీ భార్యతోటి. భార్య భర్తతోటైనా, భర్త భార్యతోటైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధం కాకుండా అన్యోన్యంగా ఉండేటువంటి బంధం ఏదైనా ఉందంటే వివాహ బంధమే అది. ఒక స్త్రీ నీ వంశ అభివృద్ధి కొరకు వేరే వంశంలో నుంచి నీ వంశంలోకి వచ్చి నీ వంశాన్ని ఉద్ధరిస్తుందంటే ఆ స్త్రీని నువ్వు ఎట్లా చూసుకోవాలి, ఆ స్త్రీ పురుషుని ఎట్లా చూసుకోవాలి. ఏమన్నంటే విడాకులు ప్రతిదానికి కూడా ఇవాళ ఏదో శారీరక కోరికలు తీర్చుకోవటం, తర్వాత రేపు పొద్దున్నే వెళ్ళి విడాకులు ఇవ్వడం.